రామచంద్రమూర్తి గురుస్వరూపంగా వీరాసనం కాలు తీసి వేరొక కాలు మీద వేసుకుని జ్ఞానబోధ చేస్తుంటాడు. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేయాతివచి ప్రభంజనసుతం తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజేశ్యామలం అంటారు. చిన్ముద్ర పట్టి దక్షిణామూర్తిలాగే రామచంద్రమూర్తి కూడా యోగాసనంలో వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే, వైదేహి దేహభ్రాంతి లేకుండా ఆయన ఆత్మస్వరూపంగా కూర్చుంటే సీతమ్మ కూడా గురుపత్నిగా అలా కూర్చుని ఉంటుంది. కూర్చుని ఆయన జ్ఞానబోధ చేస్తూ రామచంద్రమూర్తి గురుస్వరూపంగా కూర్చుంటాడు. మనకి సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే దేవతలందరూ గురుస్వరూపాలుగా ఉంటారు. శంకరాచార్యులు వారు ఎవరు? సాక్షాత్తు పరమశివ స్వరూపం.